అందరు యూట్యూబర్లు అందరూ బిగ్ బాస్ మీద పడ్డారు, మీరు కూడా వెళ్తున్నారని తెలిసింది. ఎందుకని ట్రై చేస్తున్నారు, ఏది గురించి? ఏం చెప్పాలి, అదొక పిచ్చి, అదొక ఏం వాళ్ళకైనా ఏదైనా ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో నాకు ఫస్ట్ డ్రీమ్ వచ్చేసి కేదార్నాథ్, అయోధ్య, అండ్ సెకండ్ డ్రీమ్ వచ్చేసి బిగ్ బాస్. సో బిగ్ బాస్ ఇప్పుడు మా అంటే 2-3 సీజన్స్ చూసి కాదు, నేను సీజన్ 2 నుంచి సీజన్ 10 వరకు నేను బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్. సో లాస్ట్ ఇయర్ నేను వచ్చి బిగ్ బాస్కి రివ్యూస్ చెప్పడం జరిగింది. అండ్ నా లైఫ్ నాకు అంటే రివ్యూ కెరియర్ స్టార్ట్ చేసిందే నేను లాస్ట్ ఇయర్ నుంచి కాబట్టి సో నాకు కొంచెం బిగ్ బాస్ మీద అవగాహన ఉంది. అండ్ నేను గట్టి పోటీ ఇస్తానా ఇవ్వను అనేది సెకండరీ, బట్ స్ట్రాంగ్ అయితే నేను గేమ్ ఆడతా, నా 100% ఎఫర్ట్స్ నేను పెడతానని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ అంటే ఏముంది వాట్ యు ఆర్ అంటే మాత్రం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా ఎవరమైనా సరే. సో చాలామంది ఫీమేల్స్ ఇంత ప్రాబ్లమ్స్ రాగానే సూసైడ్ చేసుకోవడం, కెరియర్ని కొలాప్స్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో చాలా జరిగినాయి. సో నేను అక్కడి నుంచి గివ్ అప్ ఇవ్వలేదు. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను అంటే ఎంతో కొంత నేను నా స్ట్రగుల్ రీజను. సో నేను సమ్ పీపుల్స్కి నేను ఇన్స్పిరేషన్ అవుతా అని చెప్పేసి నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది కావాలి అని అనుకుంటున్నాను. 100 రోజులు జైలు శిక్ష, ఆ జైలు శిక్షకి ఎందుకు వెళ్తున్నారు? అది జైలు శిక్ష అనేది అంటే అర్థం కాలే, మళ్ళీ మళ్ళీ ఒకసారి అడిగారా? మంగ్లీ ఉప్పల్ వాళ్ళు కూడా బిగ్ బాస్ వెళ్తారు అని చెప్పేసి ఉప్పల్ వాళ్ళు గారు బిగ్ బాస్ కి రావాలి, తనకు నేను కూడా సపోర్ట్ చేస్తా. మంగ్లీ గారు అంటే అక్కడికి వస్తే డొల్లా ఏముండదు, పాలిటిక్స్ కయ్యాలు ఇవే ఉంటాయి, ఆమె మైండ్ సెట్ అంతే. సో ఉప్పల్ వాళ్ళు గారు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో గైస్ నాకు సపోర్ట్ చేయండి, అగ్ని పరీక్ష దాకా నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి నేను అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. నాకు సార్ ఒక్కసారి నాకు ఆపర్చునిటీ ఇవ్వండి సార్. అంటే నేను ఈ వీడియోలో నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, బట్ అక్కడ స్టేజ్ మీద నేను ఏంటి అసలు సొసైటీకి అనుకోకుండా వాళ్ళకి ఫ్యాన్ అయిపోతారు సార్. ఒక్క ఆపర్చునిటీ అయితే ఇవ్వండి.